ఇప్పుడు మనం ఏం చెప్తామంటే నోట్ పాయింట్ అని చెప్పేస్తాను. ఇంకో విషయం మీకు అంతకుముందు ఒక వెక్టర్ ని ఆర్ బార్ ని ఎక్స్ఏ బార్ ప్లస్ వైబీ బార్ ప్లస్ జెడ్సీ బార్ అని రాసుకోవచ్చు అని చెప్పానా? లేదా ఎక్స్ఏ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఓపీ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ అని, అవునా? అలా చెప్పినప్పుడు అక్కడ ఓపీ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని రాసాం అనుకోండి. ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే మనం కాంపోనెంట్ ఫామ్ అంటాం. కాంపోనెంట్ ఫామ్ అంటాం అమ్మా. తర్వాత ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఇవేంటి, స్కేలర్సా వెక్టర్సా? స్కేలర్స్ సార్. దీన్ని ఏమంటాం అంటే మనం స్కేలార్ కాంపోనెంట్స్ అంటాం అన్నమాట. ఏమా నెక్స్ట్ మరి ఇప్పుడు ఎక్స్ఐ బారు వైజే బారు జడ్కే బారు వీటిని ఇవేంటి, వెక్టర్స్ స్కేలర్సా? వెక్టర్స్ కాబట్టి వీటిని ఏమంటాం అంటే ఎక్స్ఐ బారు వైజే బారు జెడ్కే బార్ని ఏమంటాం అంటే మనం వెక్టార్ కాంపోనెంట్స్ అంటాం. వెక్టార్ కాంపోనెంట్స్ అంటాం. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో ఈ XYZ ని మనం ఏమన్నాం, స్కేలార్ కాంపోనెంట్స్ అన్నాం కదా, రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అని కూడా అంటాం. XYZ ని రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అని కూడా అంటాం. అర్థమవుతుందా? ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ మనం ఏమన్నా మనం కాంపోనెంట్ ఫామ్ అన్నాం. అందులో ఎక్స్ వై జెడ్ స్కేలర్స్ కాబట్టి వాటిని స్కేలార్ కాంపోనెంట్స్ అయినా లేదా అనొచ్చు, లేదా రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అయినా అనొచ్చు. ఎక్స్ఐ బార్ వైజే బార్ జెడ్కే బార్ ఏమనొచ్చు అంటే మనం వెక్టార్ కాంపోనెంట్స్ అనొచ్చు. అంతే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి తర్వాత ఎక్సైజ్ సంబంధించి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది నోట్ కింద చెప్తున్నాను. నోట్ లో ఫస్ట్ వన్, the vector equation of the straight line the vector equation of the straight line passing through the point ఏ బార్. ఏ బార్ అంటే దాని అర్థం ఏంటి, దీని ఏ యొక్క పొజిషన్ వెక్టర్ ఏ బార్ అని, అంటే ఓ ఏ బార్ ఈక్వల్ టు ఏ బార్. అర్థమవుతుందమ్మా? అండ్ parallel to the vector b bar is ఫార్ములా ఏమవుతుందంటే r bar ఈక్వల్ టు a bar ప్లస్ tb bar అమ్మాయి. ఇది ఫార్ములా, వేర్ t బిలాంగ్స్ టు r. ఇక్కడ ఇంకో విషయం అమ్మాయి, మీరు లాజికల్ గా గుర్తుపెట్టుకోండి. ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, ఒక వెక్టార్కి ఎలా ఉంది, ప్యారలల్ గా ఉంది. మీరు గమనించండి, ఇక్కడ పాయింట్ ద్వారా పాస్ అవుతున్న దానికి స్కేలార్ వచ్చిందా, ప్యారలల్ గా ఉన్నదానికి స్కేలార్ వచ్చిందా? ప్యారలల్ గా ఉన్నదానికి. అవునా? వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాసింగ్ త్రూ అన్నప్పుడు ఇక్కడ స్కేలార్ రాలే, ప్యారలల్ టు అన్నదానికి స్కేలార్ వచ్చింది టీ అనేది. కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ది వెక్టర్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ బార్ అండ్ ప్యారలల్ టు ది వెక్టర్ బి బార్ ఈజ్ ఫార్ములా ఏమవుతుంది, ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఈ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది చూడండి. ఇది ఓ అనుకోండి, ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ కాబట్టి ఇది ఏ అనుకోండి. ఓపీ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ కాబట్టి ఇది ఆర్ అనుకోండి, ఆర్ బార్ అనుకోండి. దీనికి ఇప్పుడు చూడండి, నాకు ఈ ఆర్ బార్ అనే వెక్టర్ ఏమవుతుందంటే ఈ ఏ బార్ అనే ద్వారా పాస్ అవుతుంది. ఇదే వెక్టర్. మీకు అర్థమవుతుందా?
అలాగే ఈ వెక్టార్ బి బార్ కి ఎలా ఉందంటే ఇది ఏరో మార్క్ ఉండదు. ఈ వెక్టార్ బి బార్ కి ఎలా ఉందంటే ప్యారలల్ గా ఉంది. ఈ లైన్ ఏ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఈ లైన్ కి ఎలా ఉంది? ప్యారలల్ గా ఉందా లేదా? ప్యారలల్ గా ఉందా లేదా? అప్పుడు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ ఈబీ బార్. ఏమా ఇది ఒకటి నేను చూడండి. ద ఈక్వేషన్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అన్నమాట. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే దాని అర్థం ఏంటంటే వెక్టార్ ఈక్వేషన్ అని. అంటే వచ్చేది ఆన్సర్ ఏమవుతుంది? మనకి వెక్టార్ కదా, ఇక్కడ ఆర్ బార్ అంటే వెక్టారే కదా. ద వెక్టార్ నేను ఈక్వేషన్ రాశానంటే వెక్టార్ ఈక్వేషన్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే మనం ఎడ్స్ నా వెక్టార్స్ అనే చాప్టర్ లో ఉన్నాం కాబట్టి. అది ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ passing through origin O and parallel to the vector B bar is ఫార్ములా ఏమవుతుందమ్మా? ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ సిబి బార్ లెక్క ప్రకారం. ఆ ఏ అంటే ఇక్కడ 0 కాబట్టి మనం వేసిన వేయకపోయినా ఒకటే కాబట్టి ఇక్కడ 0 వేసుకుంటే టీబీ బార్ అవుతుంది. వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈసారి తర్వాత చూద్దాం. ఇప్పుడు తర్వాత అమ్మా మూడవది. The vector equation of the line passing through the points 2.6 sir. The vector equation of the line అంటే straight line అని line passing through the points AA bar and BB bar is R bar equal to 1 minus T into A bar plus TB bar. చూసుకోండి, ఎక్కడెక్కడ కూడా ప్యారలల్ అన్న మాటలు మాట్లాడా, కానీ 2 పాయింట్స్ ద్వారా అన్నాడు కాబట్టి 2 సార్లు అది స్కేలర్ రావాలి అని గుర్తుపెట్టుకోండి అమ్మాయి. ఒకే స్కేలర్ 2 సార్లు రావాలి. ఒకే స్కేలర్ 2 సార్లు వస్తే వేరియేషన్ తెలియదు కాబట్టి 1 మైనస్ అని రావాలి. గుర్తుపెట్టుకోండి అలాగే అమ్మాయి. తర్వాత దీనికి ఎలా వస్తుందంటే డయాగ్రాము ఈ విధంగా వస్తుంది. ఎలా అంటే ఇది ఏబి, ఇది బి, నెక్స్ట్ ఇది పి అండి. ఇప్పుడు ఓఏ బార్ ఇది ఓ అనుకుందామండి. ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ కాబట్టి ఏ బార్, ఇదేమో ఆర్ బార్, ఇదేమో బి బార్ అమ్మా. బి బార్ అమ్మా. ఇప్పుడు మీరు గమనించండి అమ్మా ఒక్కసారి, ఇది కూడా నేను చెప్తాను. తర్వాత పాయింట్ చూడండి. తర్వాత 4th one, the vector equation of the plane passing through the point passing through the point AA bar and parallel to the vectors B bar and C bar is బ్యాండ్ కదమ్మా ఇది అమ్మా. B bar and C bar ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే మీకు ఇందాక చెప్పాను నేను, ప్యారలల్ అని వస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్కేలర్ వస్తుంది. పాసింగ్ త్రూ ప్యారలల్ అంటే కనుక సేమ్ స్కేలర్ వస్తుంది. ఒకటేమో టీలో వస్తుంది, ఒకటేమో 1 మైనస్ టీలో వచ్చింది. అవునా? 2 డిఫరెంట్ వెక్టర్స్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి 2 స్కేలర్స్ రావాలి.
ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ పాస్ అవుతుంది కదా, అందుకని ఏ బార్. తర్వాత ఒక స్కేలర్ కి ప్యారల్ గా ఉంది కాబట్టి టీబీ బార్, వెక్టర్ ప్యారల్ గా ఉంది కాబట్టి. మరో వెక్టర్ ప్యారల్ గా ఉంది కాబట్టి ఎస్సీ బార్, మరొక స్కేలర్ వచ్చింది. వేర్ టీ కామా ఎస్ బిలాంగ్స్ టు ఆర్. అమ్మా దీని Yes, డయాగ్రామ్ ఎలా sir. ఉంటుంది చూడండి. దీని డయాగ్రామ్ ఏపీ ఓ ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓపీ బార్ ఈక్వల్ టు ఆర్ బార్. ఏమండి నెక్స్ట్ బి బార్ అనుకోండి, ఎం ఎల్, ఇదేమో సి బార్ అనుకోండి. ఇదంతా ఒక ప్లేన్ లో ఉందాం. ఇది 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 ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది బయటకు ఉండాలి ఇలాగ అమ్మాయి. Yes, ఇది sir. ప్లేన్ తెలియాలి కదా, మరి మొత్తాన్ని ఇందులో పెట్టకూడదు, ఇందులో ఉంచేయకూడదు. అర్థమవుతుందా? Yes, sir. దగ్గర మొత్తం అంతా కూడా ఈ బాక్స్ లో ఉండకూడదు, కొంత పార్ట్ బయట ఉండాలి. అప్పుడే మరి 3 డైమెన్షనల్ కదా. Yes, sir. ఇప్పుడు బి బార్ కి ప్యారల్ గా ఉండేలాగా బి బార్, అలాగే సి బార్ కి ప్యారల్ గా ఉండేలాగా సి బార్. సి బార్ అంటే ఇలా ఉందిగా కాబట్టి ఇలాగ సి బార్. పాసింగ్ త్రూ ఏ ప్యారల్ టు బి ప్యారల్ టు సి. అర్థమవుతుంది? అది డయాగ్రామ్. మీకు ఇంకా అనుమానంగా ఉంటే టెక్స్ట్ బుక్ లో చూసి యాజిటీ చేసుకోండి. అమ్మా తర్వాత చూడండి. ఈసారి 3 పాయింట్స్ ద్వారా పాస్, ఒక పాయింట్ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవ్వడం ఉంటుంది చూడండి. అలాగే ఒక వెక్టర్ ప్యారల్ గా ఉండడం. 5 ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఈసారి ద ఈక్వేషన్ ఇక్కడ కూడా ప్లేనే, అక్కడ మాత్రమే లేదు. ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ passing through the points AA bar, comma BB bar, and parallel to the vector C bar, ఈజ్ ఫార్ములా ఏంటంటే ఆర్ బార్ ఈక్వల్ టు 2 పాయింట్ ద్వారా పాస్ అవుతుందంటే 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్, టీబీ బార్ ఏనా? Yes, sir. మరి వెక్టర్ ప్యారల్ గా ఉంది కాబట్టి ఎస్సీ బార్ ఏనా? Yes, sir. టీ కామా ఎస్ బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ తర్వాత చూడండి. ఈసారి 6th 3 పాయింట్స్ ద్వారా పాస్ అయితేనమ్మా. The equation of the plane passing through three non-collinear points AA bar comma BB bar comma CC bar ఈజ్ ఫార్ములా ఏంటంటే ఆర్ బార్ ఈక్వల్ టు 3 పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి 2 కాన్స్టెంట్లు వస్తాయి ఇక్కడ. 1 మైనస్ లో 1 మైనస్ టీ మైనస్ 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ బార్, లేదా 1 మైనస్ టీ మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్, ఎలాగైనా పర్లేదు. ఇది మొత్తం
R bar equal to 1 minus T minus S into A bar plus TB bar plus SC bar. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Where T comma S belongs to R. మీరు నెక్స్ట్ క్లాస్ కి ఫార్ములా చదువుకుని ఉండాలి, అడుగుతాను ఏమండి తర్వాత. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొలినియర్కి దానికి సంబంధించిన కండిషన్స్ ఉన్నాయి, అవి చెప్పేసుకుంటే మనం సంస్థలోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత 7th పాయింట్ కింద చూసుకోండి. 7th పాయింట్ కింద కార్టీజియన్ ఫామ్ అని చెప్పి ఉంటుందమ్మా. చూద్దాం. ద కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ మీకు లోయర్ క్లాస్ లో కార్టీజియన్ ఫామ్ వచ్చిందమ్మా? అమ్మా పాసింగ్ త్రూ ది పాయింట్స్ వచ్చిందే? సరే చూడండి. కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్, passing through the point A x1 comma y1 comma z1 and parallel to the vector B bar equal to Li bar plus mj bar plus nk bar is ఫార్ములా ఏమవుతుందంటే x minus x1 by L equal to y minus y1 by m equal to z minus z1 by n. ఏమండి ఇది కార్టీజియన్ ఫామ్ అన్నమాట. ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఒక లైన్ కి ప్యారల్, ఒక వెక్టర్ కి ప్యారల్ గా ఉండే లైన్ యొక్క ఈక్వేషన్. ఇందాక చూసింది మనం వెక్టర్ ఈక్వేషన్. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. తర్వాత 8th పాయింట్ చూడండి. సార్ కార్టీజియన్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ చూద్దాం. లెట్ if A x1 comma y1 comma z1 and B x2 comma y2 comma z2, then the Cartesian form of the line AB is formula ఏంటంటే x minus x1 by x2 minus x1 equal to y minus y1 by y2 minus y1 equal to z minus z1 by z2 minus z1. అమ్మా ఇదమ్మా. నెక్స్ట్ తర్వాత ఇంకొక కండిషన్ ఉందంటే ఇదైతే ఒక 2 కండిషన్లు ఉన్నాయి. చూడండి 9th one 3 points AA bar comma BB bar and CC bar are collinear. ఈ collinear అవ్వాలంటే if and only if there exists scalars x comma y comma z not all zeros. అంటే మొత్తం అన్ని జీరోస్ అవ్వకూడదు. 1 2 జీరో అవ్వచ్చు కానీ మొత్తం అవ్వకూడదు. అర్థమవుతుందా?
such Yes, that sir. such that XA bar plus YB bar plus ZC bar equal to 0 and X plus Y plus Z equal to 0. అంటే లీనియర్ కాంబినేషన్ రాసినప్పుడు ఏంటంటే 0కి ఈక్వల్ అయిపోవాలి, 0 బార్ అవ్వాలి, 0 వెక్టర్ అవ్వాలి, వీటి యొక్క సమ మాత్రం 0 అయిపోవాలి. అప్పుడు ఆ పాయింట్స్ ఏమంటాం అంటే మనం కోలీనియర్ పాయింట్స్ అంటాం. అంటే లీనియర్ కాంబినేషన్ 0 వెక్టర్ అయ్యేలాగా మనకి XYZ యొక్క సమ 0 అయ్యేలాగా XYZ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. అలాగే ఇప్పుడు 4 పాయింట్స్ చూద్దాం. 4 పాయింట్స్ కూడా సేమ్ కండిషన్. ఇది ఒకటి చెప్తే అయిపోయినట్టు. 4 పాయింట్స్ ఎన్నోది 10th వన్. 4 points ABCD with position vectors and D with the position vectors A bar comma B bar comma C bar and D bar respectively. వీటి యొక్క పొజిషన్ వెక్టర్స్ ఏ బార్ బి బార్ సి బార్ రెస్పెక్ట్ అదే అవుతాయి. అర్థమవుతుందా? ఆర్ కోప్లానార్ ఇందాక కొలీనియర్ అన్నాడు, ఇప్పుడు కోప్లానార్. ఇఫ్ అండ్ ఓన్లీ దేర్ ఎగ్జిస్ట్స్ స్కేలార్, ఎగ్జిస్ట్ సింబల్ అది రాయొచ్చు కదా. Yes, sir. Yes, sir. స్కేలార్స్ X, Y, Z and U అంటే మీరు కాదు, U not all 0 such that ఏమవ్వాలి, ఇక్కడ అక్కడ ఏమైంది ఇక్కడ కూడా అలాగే అవ్వాలి. లీనియర్ కాంబినేషన్ 0 వెక్టర్ అయిపోవాలి. XA బార్ ప్లస్ YB బార్ ప్లస్ ZC బార్ ప్లస్ UD బార్ ఈక్వల్ 0 బార్ అండ్ అప్పుడు ఏమవ్వాలి, స్కేలర్స్ యొక్క సమ్ 0 అయిపోవాలి. X plus Y plus Z plus U equal to 0. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. అదే Sir. కొలీనియర్ అవ్వాలంటే 3 వెక్టర్స్ వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ 0 అయ్యేలాగా 3 స్కేలర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, వాటి యొక్క సమ్ 0 అయ్యేలాగా. అదే 4 వెక్టర్స్ అనేవి కోప్లానర్ అవ్వాలంటే లీనియర్ కాంబినేషన్ 0 బార్ అయ్యేలాగా, 0 వెక్టర్ అయ్యేలాగా 4 స్కేలర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, వాటి యొక్క సమ్ 0 అయ్యేది. అదే ఇది ఏమా? Yes, sir.